ప్రైవేట్ ఆసుపత్రుల ధనదాహానికి మరో ప్రాణం బలైంది. అంతా ఓకే, త్వరలోనే నయమవుతుందని నమ్మించి లక్షలు బిల్లు చేసిన ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ చివరకు చేతులెత్తేసింది. నల్గొండ జిల్లా కోదాడకు చెందిన గోపాల్ రెడ్డి తాపీ మేస్త్రి. కొన్ని రోజులుగా లివర్ డిసీజ్తో బాధపడుతున్న గోపాల్ రెడ్డి ఖమ్మంలోని ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఇన్పేషెంట్గా జాయిన్ చేసుకున్న డాక్టర్లు 2 లక్షల వరకు బిల్ చేశారు. ఈ తెల్లవారుజామున గోపాల్ రెడ్డి చికిత్స పొందుతూ చనిపోయాడు. గోపాల్ రెడ్డి మరణానికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ అతని బంధువులు హాస్పిటల్పై దాడి చేశారు. తర్వాత అక్కడే ధర్నాకు దిగారు. సంబంధించిన వ్యక్తి ఎప్పటి నుంచో తాగుతున్నాడు. లివర్ ప్రాబ్లం ఉంది, ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉంది, ఊపిరితిత్తుల్లో నీరు చేరింది, అన్కంట్రోల్డ్ షుగర్ 588 ఉంది, సీరియస్గా ఉందని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాము. ఇక్కడ వైద్యం తీసుకుంటారా, హైదరాబాద్ వెళ్తారని కూడా అడుగుతూనే ఉన్నాం. వాళ్ళు వైద్యం చేయమన్నారు, మేము చేస్తున్నాం. సీరియస్గా ఉందని రోజుకు 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాం. పేషెంట్ డెత్ అవటం వల్ల ఇప్పుడు కూడా చేస్తాం. 3 రోజుల కింద అడ్మిట్ చేసాం సార్. ఇక్కడ ఎవరు సార్? గోపాల్ రెడ్డి అని మొత్తను కోదాడ. ఓకే, టెస్ట్ చేసాడు, మొత్తం చూశాడు. ఏం కాదమ్మా, 3 రోజుల తర్వాత 3 రోజుల్లో క్లియర్ అయిపోద్ది, ఏం కాదు అని చెప్పాడు. నిన్న ఉదయం 12 కూడా ఏం కాదమ్మా క్లియర్ అయిపోద్ది అని రోజుకు 30,000 బిల్లు చేశాడు సార్. ఇక్కడ కాదని చెప్తే మేము హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం మేము. కానీ రోజుకి 30,000 బిల్లు తీసుకున్నాడు, కానీ ఇక్కడ మాత్రం ట్రీట్మెంట్ లేదు. రాత్రి 12 తర్వాత క్లోజ్ చేసి చనిపోయిన